మన దేశ స్వేచ్ఛ కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను, సరిహద్దుల్లో మనల్ని కాపాడే సైనికుల శౌర్యాన్ని స్మరిస్తూ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివాజీ గారు ఫిబ్రవరి 19, 1630న శివనేరి కొండకోటలో షాహాజీ భోంస్లే మరియు జీజాబాయి దంపతులకు జన్మించారు. ఆ సమయంలో దక్కన్ ప్రాంతం 3 ప్రముఖ ఇస్లామిక్ సుల్తనాతలు బీజాపూర్, అహ్మద్ నగర్ మరియు గోల్కొండ మరియు విస్తరిస్తున్న మొఘల్ సామ్రాజ్యం మధ్య నిరంతర యుద్ధాలతో అతలాకుతలమవుతోంది. శివాజీ తండ్రి షాహాజీ ఒక శక్తివంతమైన సైనిక కమాండర్. ఆయన పూణేలోని తన కుటుంబ ఆస్తులను రక్షించుకోవడం కోసం ఈ ప్రత్యర్థి రాజ్యాల మధ్య తరచూ తన మద్దతును మారుస్తూ ఉండేవారు. ఈ గందరగోళ రాజకీయ పరిస్థితుల కారణంగా శివాజీ ప్రధానంగా తన స్వతంత్ర భావాలు గల తల్లి జీజాబాయి మరియు నమ్మకస్తుడైన పాలకుడు దాదోజీ కొండదేవ్ పర్యవేక్షణలో పెరిగారు. ఆయన తండ్రి దక్షిణ భారతదేశంలో దండయాత్ర చేస్తుండగా శివాజీ పూణేలో జిజాబాయి యొక్క ప్రత్యక్ష ఆధ్యాత్మిక మరియు ఆచరణాత్మక మార్గదర్శకత్వంలో పెరిగారు. ఆమె ఆయన బాల్యాన్ని రామాయణ, మహాభారత ఇతిహాసాలతో నింపి ఆయనలో ప్రగాఢమైన న్యాయభావాన్ని, హిందవీ స్వరాజ్యం, భూమి ప్రజలచే స్వీయ పరిపాలన అనే ఆశయాన్ని నాటారు. ఒక విదేశీ సుల్తాన్కు సామంతుడిగా సుఖవంతమైన స్థానాన్ని కోరుకోవడానికి బదులుగా యువ శివాజీ తన యవ్వనాన్ని కఠినమైన పశ్చిమ కనుమలను అన్వేషిస్తూ గడిపారు. అక్కడ ఆయన స్థానిక మావళి పర్వతవాసులతో స్నేహం చేశారు. ఈ ధైర్యవంతులే కాలక్రమేణా ఆయన గెరిల్లా సైన్యంలో ఉన్నతమైన, అత్యంత విశ్వసనీయమైన కీలక బృందంగా ఏర్పడ్డారు. కేవలం 16 ఏళ్ల వయసులోనే శివాజీ తన స్వయం పరిపాలన కలను నిజం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. బీజాపూర్ సుల్తాన్కు తీవ్ర అనారోగ్యం సోకడంతో స్థానిక దర్బారు గందరగోళంలో పడింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న శివాజీ వేగంగా స్పందించాడు. ఆయన తోర్నా కోట సేనాధిపతులను యుద్ధం లేకుండా లొంగిపోయేలా ఒప్పించి ఆ క్రమంలో భారీ సంపదను స్వాధీనం చేసుకున్నాడు. ఈ సంపదతో ఆయన విశాలమైన రాజ్గఢ్ కోటను నిర్మించాడు. ఇది 2 దశాబ్దాలకు పైగా ఆయనకు రాజధానిగా పనిచేసింది. శివాజీ యొక్క వేగవంతమైన విస్తరణకు ఆందోళన చెందిన బీజాపూర్ మహారాణి తిరుగుబాటును అణచివేయడానికి పొడవైన దేహదారుఢ్యం గల అనుభవజ్ఞుడైన సేనాపతి అఫ్జల్ ఖాన్ను 10,000 మంది ఉన్నత శ్రేణి సైనికులతో కూడిన సైన్యంతో పంపింది. శివాజీని బహిరంగ మైదాన యుద్ధానికి రెచ్చగొట్టడానికి ఖాన్ తన దండయాత్ర మార్గంలో ప్రధాన దేవాలయాలను అపవిత్రం చేశాడు. ఆ ఎరను తిరస్కరించిన శివాజీ ప్రతాప్గఢ్ కోట చుట్టూ ఉన్న దట్టమైన కొండ ప్రాంతానికి వెనుదిరిగాడు. సైనిక ప్రతిష్టంభన ఏర్పడుతోందని గ్రహించిన ఆ ఇద్దరు నాయకులు నవంబర్ 1659 కోట పాదాల వద్ద ప్రత్యేకంగా నిర్మించిన ఒక గుడారంలో నిరాయుధంగా ముఖాముఖి చర్చలకు అంగీకరించారు. ద్రోహాన్ని ఊహించి శివాజీ తన తెల్లటి చొక్కా కింద కవచపు చొక్కా ధరించి తన ఎడమ చేతిలో ఒక బాఘ్ నక్, ఇనుప పులిగోరు మరియు చొక్కా చేతిలో ఒక చిన్న బాకును దాచుకున్నాడు. తొలి పలకరింపు ఆలింగనం సమయంలో పొడగరి అయిన అఫ్జల్ ఖాన్ అకస్మాత్తుగా శివాజీని గట్టిగా తలపట్టుకుని దాచిన బాకును అతని పక్కటెముకల్లోకి దించాడు. ఆ కత్తి మొన శివాజీ దాచుకున్న కవచానికి తగిలి ఎటువంటి హాని కలిగించలేదు. వెంటనే స్పందించిన శివాజీ బాఘ్ నక్తో ఖాన్ మొండెంను చీల్చాడు. ప్రాణాంతకంగా గాయపడిన ఖాన్ అరుస్తుండగా శివాజీ యొక్క రహస్య దళాలు ముందుగా ప్రణాళిక వేసుకున్న ఆకస్మిక దాడిని ప్రారంభించి చుట్టుపక్కల అడవులలో భయపడిపోతున్న బీజాపురి సైన్యాన్ని పూర్తిగా చెల్లాచెదురు చేశాయి. ప్రతాప్గఢ్ వద్ద జరిగిన విపత్తు తరువాత మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు శివాజీ ఒక పెద్ద వ్యూహాత్మక ముప్పు అని గ్రహించాడు. అతను తన మేనమామ అయిన షైస్తా ఖాన్ను 1,00,000కు పైగా సైనికులతో కూడిన ఒక భారీ సైన్యంతో పూణేను ఆక్రమించడానికి పంపాడు. ఖాన్ శివాజీ చిన్ననాటి ఇల్లు అయిన లాల్ మహల్ను స్వాధీనం చేసుకుని మరాఠాలను నగరంలోకి ప్రవేశించకుండా నిషేధించాడు. ఏప్రిల్ 1663లో శివాజీ నమ్మశక్యం కాని రీతిలో సాహసోపేతమైన ఎదురుదాడి చేశాడు. అతను మరియు తాను ఎంచుకున్న 400 మంది సైనికులు ఒక స్థానిక వివాహ ఊరేగింపులో కలిసిపోయి పూణేలోకి చొరబడ్డారు. అర్ధరాత్రి వేళ వారు ఒక వంటగది గోడ ద్వారా లాల్ మహల్లోకి ప్రవేశించారు.
శివాజీ తన పడకగదిలో షైస్తా ఖాన్ను ఎదుర్కొన్నాడు. ఖాన్ కిటికీలోంచి చీకట్లోకి దూకి తప్పించుకున్నప్పటికీ ఆ పెనుగులాటలో శివాజీ అతని 3 వేళ్లను నరికేశాడు. ఈ మానసిక దెబ్బ మొఘలులను అవమానపరిచి ఖాన్ను వెంటనే వెనక్కి పిలిపించేలా చేసింది. తన పెరుగుతున్న సైన్యానికి నిధులు సమకూర్చుకోవడానికి మరియు చక్రవర్తి దాడులకు ప్రతీకారం తీర్చుకోవడానికి శివాజీ పశ్చిమ తీరంలోని అత్యంత సంపన్న మొఘల్ ఓడరేవు నగరమైన సూరత్ను లక్ష్యంగా చేసుకున్నాడు. 1664 జనవరిలో అతని సైన్యాలు స్థానిక ప్రజలను, పాఠశాలలను మరియు విదేశీ యూరోపియన్ వాణిజ్య కేంద్రాలను ఉద్దేశపూర్వకంగా వదిలిపెట్టి నగరంలోని సంపన్న వ్యాపార ప్రాంతాలను వేగంగా, క్రమశిక్షణతో దోచుకున్నాయి. ఈ ఆర్థిక దెబ్బతో ఆగ్రహించిన ఔరంగజేబు తన అత్యంత ప్రతిభావంతుడైన దౌత్యవేత్త మరియు సైనిక వ్యూహకర్త అయిన రాజపుత్ర రాజా జైసింగాయ్ను అపారమైన సైన్యంతో పంపాడు. జైసింగ్ క్రమపద్ధతిలో మరాఠా కోటలను ముట్టడించి గ్రామీణ ప్రాంతాలను నాశనం చేశాడు. సంపూర్ణ వినాశనాన్ని నివారించడానికి శివాజీ శాంతి కోసం విజ్ఞప్తి చేసి 1665లో పురందర్ ఒప్పందంపై సంతకం చేశాడు. ఈ ఒప్పందం ప్రకారం తాను కష్టపడి గెలుచుకున్న 23 కోటలను అప్పగించి మొఘల్ సామ్రాజ్యానికి సేవ చేయడానికి అంగీకరించాడు. 1666లో జైసింగ్ శివాజీ వ్యక్తిగత భద్రతకు హామీ ఇస్తూ చక్రవర్తి ఔరంగజేబును కలవడానికి ఉత్తరాన ఆగ్రాలోని మొఘల్ రాజదర్బారుకు వెళ్లమని ఒప్పించాడు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత శివాజీని ఉద్దేశపూర్వకంగా అవమానించారు. దర్బాట కార్యకలాపాల సమయంలో తక్కువ స్థాయి ప్రభువుల వెనుక నిలబడమని బలవంతం చేశారు. శివాజీ ఈ అవమానాన్ని గట్టిగా నిరసించినప్పుడు ఔరంగజేబు అతడిని, అతని చిన్న కుమారుడు సంభాజీని కఠినమైన గృహ నిర్బంధంలో ఉంచాడు. అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్యం వచ్చినట్లు నటిస్తూ శివాజీ ప్రతి సాయంత్రం తన నివాసం నుండి పెద్ద వెదురు బుట్టలలో మిఠాయిలు, పండ్లను స్థానిక సాధువులకు, బ్రాహ్మణులకు మతపరమైన కానుకగా పంచడానికి పంపడం ప్రారంభించాడు. మొఘల్ సైనికులు సోమరిపోతులై సాధారణ పాత్రలను తనిఖీ చేయడం మానేయగానే 1666 ఆగస్టు 17న శివాజీ, సంభాజీ ఆ బుట్టలలోకి జారుకున్నారు. నగర గోడల నుండి తప్పించుకుని శివాజీ ఒక సంచార సన్యాసి వేషంలో భారతదేశం అంతటా ఒక వలయాకార, అనూహ్య మార్గంలో ప్రయాణించి కొన్ని నెలల తర్వాత అద్భుతంగా తన స్వస్థలానికి తిరిగి వచ్చి నివ్వెరపోయిన మరాఠా ప్రజలను చూశారు. 1670 నాటికి మొఘలులతో సంధి రద్దవడంతో శివాజీ భారీ దండయాత్రకు దిగి పురందర్ సంధిలో తాను అప్పగించిన దాదాపు అన్ని కోటలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అపారమైన భూభాగాన్ని పరిపాలిస్తూ 1,00,000కు పైగా సైనికులతో కూడిన సైన్యానికి నాయకత్వం వహిస్తున్నప్పటికీ ప్రత్యర్థి రాజ్యాలు సాంకేతికంగా శివాజీని ఒక తిరుగుబాటుదారుడైన భూస్వామిగా లేదా సామంతుడి కుమారుడిగానే చూశాయి. తన చట్టబద్ధమైన అధికారాన్ని పటిష్టం చేసుకోవడానికి ఆయన జూన్ 1674 రాయగఢ్ కోటలో ఒక వైభవమైన పట్టాభిషేకాన్ని నిర్వహించారు. ఆయనకు అధికారికంగా ఛత్రపతి, సర్వోన్నత సార్వభౌముడుగా పట్టాభిషేకం జరిగింది. దీనితో మరాఠా రాజ్యం ఉపఖండంలోని ఏ సామ్రాజ్యానికైనా సమానమైన, పూర్తి చట్టబద్ధమైన, స్వతంత్ర సార్వభౌమ రాజ్యంగా స్థాపించబడింది. పట్టాభిషేకం తరువాత శివాజీ భవిష్యత్తులో మొఘల్ దండయాత్రల నుండి తన సామ్రాజ్యాన్ని సురక్షితం చేసుకోవడానికి దక్షిణం వైపు దృష్టి సారించాడు. 1677లో అతను దక్కన్ పీఠభూమి మీదుగా ఆధునిక కర్ణాటక మరియు తమిళనాడులోకి ఒక భారీ సైనిక దండయాత్రను ప్రారంభించాడు. అతను గోల్కొండ కుతుబ్ షాహీ సుల్తానేట్తో వ్యూహాత్మక పొత్తును ఏర్పరచుకుని జింజి మరియు వెల్లూరులోని భారీ కోటలతో సహా దక్షిణాన ఉన్న ప్రధాన కోటలను స్వాధీనం చేసుకున్నాడు. ఈ దక్షిణ విస్తరణ ఒక గొప్ప వ్యూహంలో అద్భుతమైన ఎత్తుగడగా నిరూపించబడింది. దశాబ్దాల తరువాత ఔరంగజేబు మరాఠాలను అణచివేయడానికి మొఘల్ సామ్రాజ్యం యొక్క పూర్తి బలాన్ని ప్రయోగించినప్పుడు ఈ సుదూర దక్షిణ కోటలు మరాఠా ప్రతిఘటనను సజీవంగా ఉంచిన ఒక కీలకమైన ద్వితీయ యుద్ధరంగంగా పనిచేశాయి. మార్చి 1680 నెలాఖరులో శివాజీ తీవ్రమైన జ్వరం మరియు రక్త విరేచనాలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఏప్రిల్ 1683న
50 ఏళ్ల వయసులో ఆ మహనీయుడు రాయగఢ్ కోటలో కన్నుమూశారు. ఆయన పాలన అకాలంగా ముగిసినప్పటికీ ఆయన నిర్మించిన పరిపాలన మరియు సైనిక వ్యవస్థలు ఆయన మరణానంతరం కూడా నిలిచిపోయాయి. ఆయన గనీమీ కవా, అత్యంత చలనశీల గెరిల్లా యుద్ధం ను ప్రవేశపెట్టారు. అష్టప్రధాన్ 8 మంది మంత్రులతో కూడిన సమర్థవంతమైన మండలి ని ఏర్పాటు చేశారు. ఐరోపా వలస శక్తులను ఎదుర్కోవడానికి శక్తివంతమైన తీర ప్రాంత నావికాదళాన్ని నిర్మించారు మరియు మత వివక్ష లేని యోగ్యత ఆధారిత పరిపాలనను స్థాపించారు. ఆయన మరణించిన కొన్ని దశాబ్దాలలోనే మరాఠా సామ్రాజ్యం విస్తరించి భారత ఉపఖండంలో అధిక భాగాన్ని ఆక్రమించి భారత చరిత్ర గమనాన్ని శాశ్వతంగా మార్చివేసింది. ఇది శివాజీ కథ ముగింపు. జై హింద్.